అందరికీ నమస్తే. ముఖ్యంగా తమిళనాడులో జరుగుతున్న వంటి కొన్ని విషయాల మీద మీతో మాట్లాడడానికి నేను ముందుకు వచ్చిన. అయితే ఏమహేమీలు అంటే రాజకీయాలలో ఆరితేరిన వాళ్ళు ఉంటారు, కానీ ప్రజల తీర్పును ఎవరైనా సరే గౌరవించాల్సిందే. అంతిమ తీర్పు ప్రజలు ఇచ్చేసిళ్ళు. మీ పాలన నచ్చకనో, మీరు చేసిన పరిపాలన సరిగ్గా లేకనో ప్రజలు తీర్పిచ్చిండు. దళపతి విజయ్కి 108 స్థానాలు గెలిపించడం జరిగింది. అన్నిట్లో రెండు చోట్ల విజయాన్నే మీరు నిల్చున్నట్టుంది. 5 స్థానాలు గెలిచింది. మరి 107 స్థానాలు గెలిచినప్పుడు మెజార్టీ స్థానము విజయ్ వైపు ఉంది కదా. ప్రజలు విజయ్ వైపు చూసింది కదా. ప్రజలు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకున్నారు కదా. మరి ప్రజలను ఏదైతే తీర్పిచ్చిందో దానికి ఎవరైనా సరే కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా. ఈ భారతదేశంలో ఎవరికైనా సరే హక్కులు ఉంటాయి, ఎవరికైనా సరే విలువలు ఉంటాయి, ఎవరికైనా సరే బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడుకుంటున్న మీరు, ఎన్నో సంవత్సరాల నుంచి ఎత్తుల మీద ఎత్తులు వేసుకుంటా పోటీ చేసిన మీరు ఈరోజు మధ్యలో మూడో మనిషి ఎందుకని చెప్పేసి మరి మీరంతా కలిసి ఒక ముఠ కూటమిగా ఏర్పడాలని చెప్పి ఆలోచిస్తున్నారు. చూసినావా? అది దుర్మార్గమైన పని. ప్రజల్ని అవమానించినట్టే. ప్రజలు ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని విజయ్ వైపు చూపించారు కాబట్టి, మిమ్మల్ని వద్దని చెప్పేసి ఆ ప్రజలు అనుకున్నారు కాబట్టి మీరు ఇలా చేయడం అనేది చాలా దుర్మార్గమైన పని. నాకు ఒక సినిమా గుర్తుకొస్తా ఉంటుంది, బాహుబలి సినిమా. అన్ని అవకాశాలు ప్రభాస్కు ఉంటాయి, బాహుబలికి ఉంటుంది. కానీ ఇంకో పెద్ద కొడుక్కి ఏమన్నంటే దురాశ పుట్టి అధికారం నేనే ఉండాలా, అధికారం రాజ్యం నా చేతిలో ఉండాలని చెప్పేసి ఏదైతే ఆలోచిస్తాడో అదే నాకు కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తా ఉంది. మెజార్టీ స్థానము ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తూ మరి విజయ్కి అవకాశం ఇవ్వచ్చు కదా. ఎందుకు ఈ డ్రామాలు, ఎందుకు ఈ ఎత్తుగడలు? ప్రజలు మిమ్మల్ని అసహించుకున్నారు. మీ పాలన నచ్చకనే దళపతి విజయ్కి ఓట్లు వేయడం జరిగింది. ఈ కుట్రలు కుతంత్రాలు అనేది ఇట్లాంటి ప్రజలు గమనిస్తూ ఉంటారు. రేపొద్దుగా మీరు ఇద్దరు కలిసి దొంగల ముఠ అంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడి మీరు ఏమైనా ప్రభుత్వాన్ని ఏర్పడాలనుకుంటే మాత్రం తప్పకుండా ప్రజల తీవ్రత అనేది, వ్యతిరేకత అనేది వచ్చేసి అల్లకొల్లమవుతుంది. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే తమిళనాడు ప్రజలందరూ కలిసి దళపతి విజయ్ని ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నారు కాబట్టి వారికి అనుకూలంగా, ప్రజలకి అనుకూలంగా ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పుని ప్రతిపక్షాలుగా మీరు కూడా గౌరవించాలని చెప్పేసి నేను తెలియజేయడమైంది. ఎందుకంటే మూడో వ్యక్తి వస్తే మంచి పేరు వేసి అక్కడ ఉన్న తమిళనాడులో ఉన్న అనేక మంది ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ జీవితాలు మారుతాయి. మరి మేము చేసిన పనులు కాకుండా నాకు మంచి పనులు చేస్తే వారికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పేసి మీరేమైనా కుట్రలు చేసి మరి ఆయన ఎక్కలేకుండా, అంటే ముఖ్యమంత్రిని కానేయకుండా చేద్దామని ఒక కుట్రలో భాగంగా మీరు ఎప్పటి నుంచో బద్ధశత్రువులుగా ఉన్న మీరు ఒకటి కావడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే మెజార్టీ స్థానాలు విజయ్కి వచ్చినాయి కాబట్టి తప్పకుండా దాన్ని గౌరవించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీరు తెలియజేస్తున్నా. అంతే. ఇది బాధ వేస్తుంది. పందికొక్కుల లెక్క తిని ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటుంటే ప్రజలు తీర్పిచ్చినప్పుడు గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది, ఎవరికైనా ఉన్నది. పరిస్థితి చూస్తూ ఉంటే ఆ విజయ్ గారు పరిస్థితి చాలా దారుణంగా. ఎందుకంటే ప్రజల తీర్పుని గౌరవించి ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాల్సిందిగా ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో దానికి ముందుకు సాగనీయాలని చెప్పేసి కోరుకుంటూ మీ భూపతి ఆశన్న. అందరికీ ధన్యవాదాలు.